ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిస్టరీ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లెక్కల మాస్టర్ సుకుమార్ తనదైన డైరెక్షన్ స్కిల్స్ తో పుష్పలో అల్లు అర్జున్ ను పుష్పరాజు పాత్రలో అద్భుతంగా చూపించాడు. అయితే పుష్పరాజు పాత్రకు ఏమాత్రం తగ్గకుండా పోటాపోటీగా ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్రను కూడా డిజైన్ చేశాడు సుకుమార్. అయితే ఫహాద్ ఫాజిల్ నటించిన ఎస్పీ భన్వర్ సింగ్ పాత్రపై ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నారా రోహిత్. ప్రస్తుతం తను నటించిన భైరవం మూవీ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్న నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో పుష్పలోని ఎస్పీ భన్వర్ సింగ్ పాత్రపై ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. నిజానికి ఎస్పీ భన్వర్ సింగ్ పాత్ర కోసం ఫహాద్ ఫాజిల్ కంటే ముందుగా నారా రోహిత్ ను అనుకున్నారట మేకర్స్. ఈ విషయాన్ని స్వయానా నారా రోహిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కోవిడ్ టైంలో మీసాలతో ఒక ఫోటోను రెడీ చేసి మేకర్స్ తనకు పంపారని చెప్పాడు హీరో నారా రోహిత్. ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర గురించి ప్రొడ్యూసర్ తనతో డిస్కస్ చేశారన్నాడు. ఇక ఆ తర్వాత డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ పాత్రపై తనతో చర్చించారట. అయితే పుష్ప పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలి కాబట్టి అన్ని భాషల్లోని నటులు సినిమాలో ఉండాలని ఆ పాత్ర కోసం ఫహాద్ ఫాజిల్ ను తీసుకున్నారని చెప్పుకొచ్చాడు. ఇక పుష్పలో ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్ పాత్ర మిస్ అయిన నారా రోహిత్ పై మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ఎస్పీ భన్వర్ సింగ్ పాత్రలో నారా రోహిత్ నటించి ఉంటే అద్భుతంగా ఉండేదంటూ ఆసక్తికరమైన పోస్టులు పెడుతున్నారు. నిజానికి ఎస్పీ భన్వర్ సింగ్ పాత్రకు రోహిత్ అయితేనే కరెక్ట్ గా సెట్ అయ్యేవాడంటున్నారు. ఇక కొందరైతే ఆ పాత్ర కనుక రోహిత్ కు పడుంటే రోహిత్ కెరీర్ కు చాలా ప్లస్ అయ్యేదంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ రాసుకొస్తున్నారు. ఇకపోతే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన భైరవం సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ రోల్లో నారా రోహిత్ కనిపించనున్నాడు.